ప్లీజ్ పుస్తకాన్ని మీరు మీ పద్ధతిలో మీరు నేను కొంచెంసేపు నుంచుంటాను, అది నుంచోండి. ఒకవేళ చెప్పలేకపోతే అప్పుడు కూర్చుంటాను. స్ప్రెడ్డింగ్ లైట్కి రావటం మొదటిసారి ఫిజికల్గా. ఇంతకుముందు వారి ఆహ్వానం మేరకు ముకుంద రామారావు గారి అనువాదాల గురించి, అదే కాంతి గురించో లేక ఓవరాల్గా ఆయన అనువాదాల గురించో, ఆయన పంచభూతాత్మకమైనటువంటి ట్రాన్స్లేషన్స్ చేశారు. అదే గాలి, అదే నీరు, అదే ఆకాశం, అదే కాంతి, అదే నేల అంటే ఆ సందర్భంగా ఆన్లైన్లో మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఇలా కలుసుకోవటం బాగుంది. అంటే హోమ్లీగా ఉంది. అంటే హోమ్లీగా ఎందుకు ఉంటుందంటే తెలిసిన సార్ తెలిసి మీరే మొదటిసారి పరిచయం, మంచి పరిచయం. అయితే ఎట్లాగో పుస్తకాలు చదవటం నాకు ఇష్టం అన్నారు కాబట్టి మంచి పుస్తకాలు పబ్లిషర్ ఉన్నారు. ఎప్పుడు చూసినా నిరంతరం చదువుతూ రాస్తూ చూస్తూ సినిమాలు కూడా ఉన్నటువంటి జ్యోతి గారు ఉన్నారు. ఆవిడ చేసి ఊరుకోరు, మనందరికీ అందిస్తారు కదా. సో ఎలాగో మొత్తం మీద నాకు అందజేశారు పోరాట పదాన్ని. వారు అందజేశారో అనువాదకులు అందజేశారో తెలియదు, మొత్తం మీద నా దగ్గరికి వచ్చింది. పుస్తక ప్రేమికుడు నేను, బేసిక్గా రీడర్ అంటే మంచి రీడర్ని అనుకోవడం. మీరు మంచి పుస్తకం అనుకున్నట్లు నన్ను నేను మంచి రీడర్ అని కూడా అనుకుంటాను కాసేపు. ఎందుకంటే ఏది పడితే అది చదవటానికి ఇష్టపడను, సెలెక్టివ్గా ఉంటాను. ఈ పుస్తకం నేను సంచికలో వస్తున్నప్పుడు, సీరియల్గా వస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నరసింహయ్య గారి ఆత్మకథని పరిచయం అయింది. ముందుగా అసలు ఆ ఆత్మకథని అందించాలని ఆలోచన కలిగినందుకు మురళీమోహన్ గారికి అభినందనలు. ఆ తర్వాత దాని సంచికలో సీరియలైజ్ చేసినటువంటి సంచిక టీం, సోమశంకర్ కావచ్చు, కస్తూరి మురళీకృష్ణ కావచ్చు, వాళ్ళకు ఉండాలి కదా, లేకపోతే అసలు ఆయన అనువాదం చేసిన ప్రచురించేవాళ్ళు. ఆ తర్వాత ఇది యాక్చువల్గా పోయిన సంవత్సరం శిరీష జ్ఞాపిక అని ఒకటి మేము ఈ మధ్య స్టార్ట్ చేశాను. దానికి పంపవచ్చా అని అడిగారు వారు. నాకు ఇంత బృహత్ గ్రంథం అని తెలియదు. కానీ ఆ సంవత్సరం, పోయిన సంవత్సరం ఆత్మకథలు ట్రాన్స్లేషన్స్ అని పెట్టుకోలేదు. మామూలుగా జనరల్గా కొత్త పుస్తకాలు అనుకున్నాం, కానీ ట్రాన్స్లేషన్ విభాగానికి కూడా ఎంట్రీస్ అడగలేదు. వారితో చెప్పినప్పుడు తర్వాత చూస్తే ఇది చాలా పెద్ద పుస్తకం. చాలా పెద్ద పుస్తకం అంటే పోరాట పదం అని పేరు పెట్టారు. పెద్ద పుస్తకం అవటానికి కారణం అది పోరాటం అవటమే. పోరాటం ఏదైనా దీర్ఘకాలికం, ఒక జీవితం అంతా లేదా జీవితాల తరబడి కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. పోరాట మార్గం కదా అది. ఆ మార్గానికి డెస్టినేషన్స్ ఉంటాయా, గమ్యాలు ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకని నిరంతర పోరాటం, సంఘర్షణ అనేటువంటిది వ్యక్తులలో ఉంటుంది, వ్యక్తుల మధ్య ఉంటుంది, వ్యక్తులకి సమాజానికి మధ్య ఉంటుంది. ఇక్కడ ఈ పోరాట పదం అసలు ఈ పేరు పెట్టడమే బాగుంది నాకు. పోరాటద హాది అని చెప్పేసి కన్నడలో. నరసింహయ్య గారి గురించి అంతకుముందు నేను విని ఉన్నాను. ఎందుకంటే మేబీ ఆయన జర్నీ, లైఫ్ జర్నీలో నన్ను నేను చూసుకుని ఉంటాను. ఇది పెద్ద మాట, కానీ ఎక్కడో చోట మనకి ఐడెంటిఫై అవుతూ ఉంటాం. నాకు ముఖ్యంగా చదువుకోవటంలో నాకు బాగా ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి, ఈ పదం కూడా వాడాను కావాలని, ఆత్మకు దగ్గరగా ఉన్నటువంటి పుస్తకాలు ఆత్మకథలు. స్వీయ చరిత్ర, అది వీరేశలింగం గారి దగ్గర నుంచి. ఆ కాలంలోకి వెళ్ళినప్పుడు వీరేశలింగం గారు, నేను చాలా ఆత్మకథలు చదువుకున్నాను. ఎందుకు చదువుకుంటావు ఆత్మకథలు అని చెప్పేసి ఎవరైనా అడిగితే, ఆత్మకథలు కావచ్చు, జీవిత చరిత్రలు కావచ్చు, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నమస్తే. ఇవన్నీ సూర్యప్రకాష్ గారు, అవి కూడా సూర్యప్రకాష్ గారి, కానీ నేను అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అవి దారి కూడా చూపిస్తాయి. అవి మనల్ని దిద్దుకోవటానికి తోడ్పడతాయి. మన దిద్దుకోవటమే కాదు, మొత్తం ఒక సమాజానికి సంబంధించినటువంటి చరిత్రని, అది సామాజిక చరిత్ర కావచ్చు, సాంస్కృతిక చరిత్ర కావచ్చు, రాజకీయ చరిత్ర కావచ్చు, సాహిత్య చరిత్ర కావచ్చు. వీరేశలింగం గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, కంపల్సరీగా ఆనాటి సాహిత్య పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి, ఆనాటి సామాజిక పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి, సాంస్కృతిక పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి.
రాజకీయ పరిస్థితులు కొద్దిగా తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ రాసేటువంటి వ్యక్తిని బట్టి ఆ పుస్తకం రూపొందుతుంది. అసలు ఆత్మకథ సాహిత్యం అవుతుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న నాకు. అంటే తన గురించి తను చెప్పుకుంటున్నాడు. తన గురించి చెప్పుకున్న ప్రతిదీ సాహిత్యం అవుతుందా? సాహిత్యంగా మారటానికి అంటే స్వీయ జీవిత అనుభవాలని ఒక చోట కూర్చి చెప్తున్నప్పుడు అది ఆత్మకథగా మారటం అంటే కథ అన్నప్పుడు దాంట్లో సహజంగానే ఒక కాల్పనికత అనేటువంటి ఒక అంశం ఉంటుంది కథ అనగానే. అయితే కాల్పనిక కథకి ఆత్మకథకి తేడా ఏంటి అనుకున్నప్పుడు ఇందులో కాల్పనికత శాతం పూర్తిగా పోవాలి. కేవలం వాస్తవాలు మాత్రమే చెప్పాలి. కానీ ఆ వాస్తవాలు చెప్పే సందర్భంలో దానికి అంటే పాఠకుడికి రీచ్ అవటానికి ఒక టెక్నిక్ ఎన్నుకోవాలి. కంపల్సరీగా వాళ్ళు ఒక టెక్నిక్ అనుకోవాలి. నేను ఉదాహరణకి ఏదో చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదేదో చేసుకుంటూ వచ్చాను. అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా, ముందు ఆసక్తిదాయకంగా ఉండాలి కదా. పాఠకులకు రీచ్ అవటానికి దానికి ఒక సాహిత్యమైనటువంటి మౌలికమైనటువంటి విషయాలు ఏవో జోడించాలి. అది కథాత్మకమన్నా కావాలి, సంఘటనాత్మకమైనా కావాలి, లేకుంటే మరొక రూపంలో ఏదో ఒక రూపంలో కమ్యూనికేట్ కావాలి. ఆయన జీవితం మనకు కమ్యూనికేట్ కావాలి. అసలు ఈ ఆత్మకథలు ఎందుకు చెప్తున్నారు? టంగుటూరి ప్రకాశం పంతుల ఆత్మకథ కానీ, చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారి ఆత్మకథ కానివ్వండి. ఆత్మకథని కొంతమంది స్వీయ చరిత్రలు అన్నారు, కొంతమంది నా జీవిత యాత్ర అన్నారు. జీవిత యాత్ర పెద్ద పదం కదా. జీవిత యాత్రని అతను వర్ణిస్తున్నాడంటే మనం ఒక బస్సులో వెళ్తున్నాము లేదా ఒక ట్రైన్లో వెళ్తున్నాము అనుకోండి, ఒక జర్నీ అన్నాం. ఈ జర్నీ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం జర్నీలో సీట్లో కూర్చున్నాము ఒక ట్రైన్లో, మన చుట్టూతో కొంతమంది ఉన్నారు, మనం ఉన్నాము, మన చుట్టూతో కొంతమంది ఉన్నారు, లోపల ఒక ప్రపంచం ఉంది. విండోలోంచి చూస్తే, కిటికీలోంచి చూస్తే బయట ఒక ప్రపంచం ఉంది. ఈ రెండు ప్రపంచాలకి ఈయన చేసేటువంటి ప్రయాణానికి తోటి ప్రయాణికులతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది రెండు ప్రపంచాలతో. అంటే నేను నా జీవిత కథ చెప్పుకుంటున్నప్పుడు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అనేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులతోటి నేను ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే, ఆత్మకథ చెప్పటం అంటే అతని ఒక్కడి కథ చెప్పటం కాదు అని నాకు అర్థమవుతుంది. అది గాంధీ ఆత్మకథ కావచ్చు, లేకపోతే తర్వాత కాలంలో వచ్చినటువంటి మరికొన్ని ఆత్మకథలు. నాకు బాగా నచ్చినటువంటి ఆత్మకథ మొదట వీరేశలింగం గారు చెప్తాను, ఆ తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు చెప్తాను. ఆ తర్వాత వేరే ఉన్నాయి అంటే అన్నిట్లోనూ ఐడెంటిఫై కాలేము. ఇప్పుడు ఆచార్య రంగా ఆత్మకథ చదివాను నేను, ఐడెంటిఫై కాలేకపోవచ్చు. ఆయన జీవితం వేరు, ఆయన నడిచినటువంటి దారి వేరు. నేను చేసేటువంటి ప్రయాణంలో అందరూ యాత్రికులతోటి లేకపోతే సహప్రయాణికులతోటి ఇంటరాక్ట్ అవ్వను. ముందు వాళ్ళ ముఖం నాకు నచ్చాలి, వాళ్ళు ఏదో నచ్చాలి అసలు డైలాగ్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ కూడా నన్ను ఎక్కడో నేను ఐడెంటిఫై చేసుకునే సందర్భంలో మాత్రమే ఆ స్వీయ రచనకి, ఆ స్వీయ ఆత్మకథకి దగ్గర కాగలుగుతాను. అలా నేను దగ్గరైనటువంటి మరొక ఆత్మకథ హంపి నుంచి హరప్ప దాకా తిరుమల రామచంద్ర గారు. ఎందుకు అవుతున్నాము ఎన్ని ప్రశ్నలే. నాకు మళ్ళీ ఇది చదువుతున్నప్పుడు యాక్చువల్లీ రాణి శివశంకర్ శర్మ వాళ్ళ తండ్రి, లాస్ట్ బ్రాహ్మణ్ వాళ్ళ తండ్రి గురించి రాస్తారు. అది కూడా నేను ఐడెంటిఫై అవుతూ ఉన్నాను ఎక్కడో. అంటే మేబీ ఆ నేపథ్యాలు నన్ను అక్కడ తీసుకెళ్తాయి. తిరుమల రామచంద్ర గారి గురించి చదివేటప్పుడు ఆయన ఓరియంటల్ కాలేజీలో చదువుకోవటం, సంస్కృతం ఒక శ్లోకంతోటో ఒక పద్యంతోటో చాప్టర్ స్టార్ట్ చేయటం, మళ్ళీ ఒక శ్లోకంతోటో పద్యంతోటో ఎండ్ చేయటం. అలాగే వీరేశలింగం గారు మొదట్లో దెయ్యాలని నమ్మటము, తర్వాత నమ్మకపోవటము, ఆ తర్వాత ఏకేశ్వర ఉపాసకుడు అవ్వటము, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటము, ఆ తర్వాత జంజాలు తెంచేసుకోవటము, వీటిలన్నిటి ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. ఒక జర్నీ అంటున్నాం కదా, ఆ జర్నీలో మనం ఎక్కడైనా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఆ స్వీయ చరిత్రకు కానీ ఆత్మకథకు కానీ దగ్గర కాగలుగుతాం. నేను పేర్కొన్నటువంటి ఆత్మకథలు ఇప్పుడు ఒక 5-6 పేర్కొన్నాను కదా, వాటిల్లో ఏదో ఒక అంశం నన్ను తట్టిందనమాట. ఏదో ఒక అంశం నాకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఏదో ఒక అంశం నన్ను నేను ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంది. లేదా ఏదో ఒక అంశం నన్ను నేను లోపలికి చూసుకునేటట్టు చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆత్మకథ రాసేటువంటి ఆయన ఇంతకుముందు నేను బస్సు ప్రయాణం, రైలు ప్రయాణం చెప్పినప్పుడు తోటి ప్రయాణికులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేటువంటి ఒక జర్నీ, బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వటం. గాంధీ ఆత్మకథ రాస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి రాయక తప్పదు ఆయనకి.
అది బయట ప్రపంచమా, లోపల ప్రపంచమా, చుట్టూ ఉన్న ప్రపంచమా అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత దగ్గరతనం కూడా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక లోపలి ప్రయాణం ఉంటుంది. ప్రతి ఆత్మకథకి లోపలి ప్రయాణం ఉంటుంది. యాక్చువల్లీ ఆ లోపలి ప్రయాణమే ఎవరితోటైనా ఆత్మకథ రాయించటం చేస్తుందని నేను నమ్ముతాను. అంటే తన జీవితాన్ని తను ఒకసారి చూసుకుంటున్నాడు, ఆ రచయిత చూసుకుంటున్నారు, లేడీ కూడా కావచ్చు. ఆ చూసుకునేటువంటి క్రమంలో తను చేసినటువంటి జర్నీలో తనలోకి తను చూసుకోవాలి, బయట చూసుకోవాలి. రాయటం కష్టమా తేలిక, ఇదొక పెద్ద ప్రశ్న. నేను పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు చిన్న పిల్లలే కానీ వాళ్ళని ఒక ప్రశ్న చేసేవాడిని. ఆత్మకథ రాయటం కష్టమా, జీవిత చరిత్ర రాయటం కష్టమా? జీవిత చరిత్రకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ దొరుకుతూ ఉంటాయి, ఎవరినో కలవచ్చు, ఇన్సిడెంట్స్ అన్నిటినీ ఒక క్రమంలో పెట్టుకోవచ్చు. కానీ ఆత్మకథ రాయటం తేలిక కష్టం అంటే నాకు తెలిసిన జీవితం హాయిగా రాసుకోవచ్చు కదా. మొదట వాళ్ళు ఏమనేవారంటే పిల్లలు, ఆత్మకథ రాసుకోవటం చాలా తేలిక, మా అమ్మ ఇట్లా, మా నాన్న ఇట్లా, మా చెల్లి ఇట్లా, మా ఫ్రెండ్ ఇట్లా, మా గురువుగారు ఇట్లా ఏదో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా అన్నారు. తర్వాత అన్నీ అందరి గురించి నిజాలే చెప్తావా అని అడిగాను. ఒకసారి జస్ట్ ట్రిగ్గర్ చేయి, మీ అమ్మ నిన్ను కొట్టింది చెప్తావా, మీ అమ్మని బాధించేటువంటి విషయాలు కూడా నువ్వు రాయాల్సి వస్తుంది, రాస్తావా, పూర్తిగా రాస్తావా, సగం రాస్తావా అనేసరికి నెమ్మదిగా వాళ్ళు చిన్నపిల్లలైనా ఆలోచించడం మొదలెట్టి చివరికి ఆత్మకథ రాయటమే కష్టం అన్నారు. నిజంగా ఆత్మకథ రాయటం కష్టం. ఇందులో కూడా ఏమంటారంటే నేను నా సోత్కర్ష ఉంటుందేమో అప్పుడప్పుడు అని చెప్పేసి ఒక మాట వస్తుంది. హెచ్ఎన్ అంటాను, ఇన్ని నరసింహయ్య అని ఇంత పెద్ద పదంతో పిలవను, ఎందుకంటే ఆయన హెచ్ఎన్ అని చెప్పేసి చిన్న పిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు కూడా ఆయన బెంచి కింద దూరుతూ ఉండేవారు అనమాట. ఆయన బీసీగా ఉన్నప్పుడు లేకపోతే నేషనల్ కాలేజీ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చిన్న పిల్లలు వచ్చి దాగుడు మూతలు ఆడుకోవడానికి హైడ్ అండ్ సీక్కి ఆయన కుర్చీ కింద, ఆయన టేబుల్ వెనకాల లేకపోతే బీరు వెనకాల హెచ్ఎన్ చెప్పమాక ఎవరికి అని చెప్తూ ఉండేవారు అనమాట. హెచ్ఎన్ అని పిలుస్తూ ఉండేవారు. ఆ చుట్టూ ఇట్లా కుర్చీలు ఉన్నాయనుకోండి, కుర్చీలోకి వచ్చి ఆ పిల్లలు కూర్చుని కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆటలాడుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఎవరు అడిగారు, ఆయన చూస్తే మీకు భయం అయ్యదా? పసిపిల్లలకు భయం ఏంటండి? ఆయన్ని చూస్తే ఎందుకు భయం? ఆయన చాచా నెహ్రూలా ఉన్నాడని ఒకరు అంటారు, ఆయన మా తాతయ్యలా ఉన్నారని ఒకరు అంటారు. ఒక శ్లోకం గుర్తొస్తుంది ఏంటంటే, కృష్ణుడు అట్లా వెళ్తున్నాడంటారు, దారిలో వెళ్తూ ఉంటే ఒక యువతికి ఆహా ఎంత అందంగా ఉన్నాడు అనిపించిందంట. ఇంకొక ముసలాయనికి వృద్ధుడికి పరమాత్మ స్వరూపుడు కదా అనిపించిందంట. ఇంకొక చిన్న పిల్ల ఎవరో అటు చూసి అరే అది నెత్తి మీద పింఛం భలే ఉందే అనుకుందంట. అంటే మనం ఎలా చూస్తున్నామో అలా వ్యక్తులు కనపడతారు కదా. ఇక్కడ హెచ్ఎన్ కూడా వాళ్ళకి అలా కనపడ్డాడు. అయితే అందరూ తాతల్లా కనిపిస్తారా? కథలు మాకు కూర్చో, ఈ తాత దగ్గరికి రారేవారు. అంటే మన వ్యక్తిత్వం కూడా మనుషుల్ని దగ్గర తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ఇది నన్ను ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఆలోచింపజేసింది. ఇది చరిత్రే. ఇది ఒక మెసేజా? మెసేజ్ కూడా. గాంధీ ఆత్మకథ గురించి మాట్లాడుతూ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కదా, సత్య శోధన అని చెప్పేసి, నా జీవితమే ఒక మెసేజ్ అంటాడు, మై లైఫ్ ఈజ్ మెసేజ్ అంటాడు. నాకు హెచ్ఎన్ కథ చదువుతున్నప్పుడు కూడా ఆయన లైఫే మెసేజ్ అనిపించింది. అందరి లైఫ్స్ మెసేజెస్ కావు, వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు. ఈయన తన ఆత్మచరిత్రని ధారాళంగా ఇట్లా రాసుకుంటూ వెళ్ళలేదు, కేవలం తన జ్ఞాపకాల మీద మాత్రమే ఆధారపడి రాశానన్నాడు. పైపెచ్చు దానికి పఠనీయత సాధించడానికి ఇంతకుముందు రీడబిలిటీ అనేదో ఒక పదం వాడాను కదా, ఆ పఠనీయతని సాధించడానికి ఎక్కడికక్కడ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోవటం ద్వారా నేను ఈ పుస్తకం అంతా మొదటి పేజీ నుంచి 500 పేజీ వరకు వరుసగా చదవలేదు. నేను ఎక్కడ ఓపెన్ చేసినా చదువుకోగలిగినట్లుంది. అంటే అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఆయన బీసీగా ఉన్నప్పుడు ఎట్లా చేశాడు, ఆయన విధాన పరిషత్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దాన్ని ఏమంటాము ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచైనా చదువుకోవటానికి అనువుగా ఉంది ఈ పుస్తకం. ఈ అనువుగా ఉండటమే దానికి ఆత్మకథ అనేటువంటి ప్రక్రియలోకి ఇమర్చగలిగింది. అంటే దానికి సాహిత్య లక్షణం ఏర్పడింది. ఆ సాహిత్య లక్షణం ఏర్పడటానికి ఆయన కథ ఒక ఇన్సిడెంట్ చెప్తాడనమాట.
ఆ ఇన్సిడెంట్ కథాత్మకంగా ఉంటుంది. ఏ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ కథగా రూపొందటం వలన దీనికి సాహిత్య కథ అంటాం దాన్ని. అంటే ప్రతిదీ సాహిత్యం కాదు, దానికి సాహిత్యకతని ఆపాదించడానికి ఏవో దినుసులని ఇంతకుముందు ఒక పదం వాడుకున్నాం మీరు రాకముందు. ఆ దినుసులేవో ఈయన ఇందులో సమకూర్చాడు. అయితే ఇక్కడ ఇవన్నీ జ్ఞాపకాలు అని చెప్పేసి అనువాదకులు తాము చెప్పినప్పుడు చెప్పారు. దీనికి ముందు మాట రాసినటువంటి ఆయన పేరేంటి, శివరుద్రప్ప గారు చెప్పారు. తను కూడా చెప్పుకున్నారు. హెచ్ఎన్ కూడా ఇవి నా జ్ఞాపకాలను ఆధారంగా చేసుకుని రాశాను. అయితే ఈ జ్ఞాపకాలు, అనుభవాలు వాటికి అవే చరిత్ర అవుతాయా? ఇది నాకు ఈ పుస్తకం అంతా చదువుతున్నంతసేపు కలిగినటువంటి ఆలోచన. నేను ఏం మాట్లాడాలనుకో కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా స్టేషన్లో కూర్చుంటే నేనేదో రాసుకుంటూ ఉన్నాను మురళీమోహన్ గారు వచ్చేదాకా. అంటే నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి. అంటే నేను ఒక స్కీమ్ తోటి రాలేదు ఇప్పుడు. కానీ చదువుతూ ఉండగా లేదా ఒకానొక క్షణంలో నాకు ఏమనిపించిందంటే, జ్ఞాపకాలు, అనుభవాలు వాటికి అవే చరిత్రని వెల్లడిస్తాయా? ఎవరి జ్ఞాపకాలైనా ఒక వ్యక్తి జీవితం దానికి అదే చరిత్రను ఆవిష్కరించగలదా? ఒక వ్యక్తి జీవితం చరిత్రలో భాగం కాగలదా? అసలు చరిత్రలో భాగం అవ్వాలి కదా. నేను ఒక పురుగులాగా పుట్టి, ఒక పురుగులా పొద్దున పుట్టి సాయంత్రం, లేకపోతే సాయంత్రం పూట 5 గంటలకు వచ్చి ఒక 10 నిమిషాల్లో రెక్కలు ఊడిపోయిన ఉసుళ్ళులాగా తయారైతే చరిత్ర ఉంటుందా? ఏమో ఉందేమో, దానికి కూడా ఆ 10 నిమిషాల్లో కూడా ఏదన్నా చరిత్ర ఉందేమో తెలియదు. ముద్ర వేసిందా? చరిత్ర అంటే చరిత్రను ఎవరు నిర్మిస్తారు? వ్యక్తులు నిర్మిస్తారు. చరిత్ర వ్యక్తులను నిర్మిస్తుందా? వ్యక్తులు సమాజాన్ని నిర్మిస్తారా? లేకపోతే సమాజం వ్యక్తులను నిర్మిస్తుందా? నేను వ్యక్తిగా రూపొందటానికి సమాజం నాకేం దోహదం చేస్తుంది? లేదా ఈ సమాజాన్ని నిర్మించటానికో, సమాజం సరైనటువంటి దిశలో నడవటానికో, లేదా సమాజం నడుస్తున్నటువంటి నడకలో నేను కలవటానికో, సమాజాన్ని డైరెక్ట్ చేసేటువంటి శక్తియుక్తులు ఏవో నాకు లేకపోవచ్చు, కానీ అది నడుస్తున్న దాంట్లో భాగం కాగలగటం, ఇది చాలా ఇంపార్టెంట్. చరిత్రలో భాగం కాగలగటం, ఈ వర్తమానంలో భాగం కాగలగటం. మరి చరిత్ర చదువుకునేటప్పుడు ఈ గతాన్ని గతంగా స్వీకరిస్తామా, దాన్ని వర్తమానానికి అన్వయించుకుంటామా? ఇది అతని జీవితంగా చూస్తామా, మన జీవితానికి అన్వయించుకుంటామా? మన జీవితానికి అన్వయించుకుని గతం నుంచి వర్తమానానికి తీసుకొచ్చి ఇక్కడ ఆగిపోతామా? భవిష్యత్తు వైపు ఏమైనా చూడటానికి ఆ జీవితం కానీ, ఆ మెసేజ్ కానీ, ఆచరణ కానీ ఏమైనా ఉపయోగపడుతుందా? అలా చూసినప్పుడు హెచ్ఎన్ నాకు ఒక డిఫరెంట్ ప్లేన్, అంటే ఒక తలం అంటాం కదా, ఈ తలం నుంచి ఇంకో తలంలో కనిపించాడు. ఆ కనిపించిన వ్యక్తి అతనేదో హేతువాది కాబట్టి, లేకపోతే అతనేదో ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి, లేకపోతే అతను మరొకటో రాజకీయవేత్త కాబట్టో, విద్యావేత్త కాబట్టో కాదు. అతను ఒక మనిషిగా రూపొందాడు. ఈ మనిషిగా రూపొందినటువంటి హెచ్ఎన్ నాకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు చదవటం ద్వారా. అతను మనిషిగా రూపొందటానికి ఎవరెవరు ఎలా తోడ్పడ్డారు? అతను ఒక్కడే మనిషిగా రూపొందడు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆ తోడ్పడిన వ్యక్తులందరూ నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నారు. అతను మనిషిగా రూపొందటానికి కేవలం మిత్రులు, బంధువులేనా? లేదు, శత్రువులు కూడా మనకి మనిషిగా రూపొందటానికి తోడ్పడతారు. నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఒకనొక సందర్భంలో హెచ్ఎన్ చెప్తాడు, నేను అజాత శత్రువుని కాదు అంటాడు. తన మీద కూడా చాడీలు చెప్పిన వాళ్ళు, తన అభ్యున్నతికి కుళ్ళిపోయినటువంటి వాళ్ళు ఒక చోట ఎక్కడ అంటాడు, కొంతమంది ఉపాధ్యాయులకి ఈ కారణంగా అతన్ని ఎవరో గుర్తించి గౌరవిస్తే, కొంతమంది ఉపాధ్యాయులకి ఈ కారణంగా కడుపులో మంట పుట్టింది అంటాడు. అని ఊరుకోడు, ఆ మంట చాలా దశాబ్దాలు కొనసాగింది, చల్లారలేదు అంటాడు. వెంటనే మనకు ఒక చిన్న టుండి నవ్వు ఒకటే మన ముఖాల మీద కనపడింది కదా. అతను ఏం చేస్తున్నాడు? తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అర్థం చేసుకుంటున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు మిత్రులు, శత్రువులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. శత్రువులను అర్థం చేసుకుంటే మన సరిదిద్దుకోవటానికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. ఈయన తను సరిదిద్దుకుంటూ ఉన్నాడు జీవితం పొడుగున. ఎక్కడి నుంచి నాకు ఈయన అమెరికా వెళ్ళి తన డాక్టరేట్ కోసం ఒకసారి అమెరికా వెళ్ళాడు, పిహెచ్డి చేయడానికి.
ఆ తర్వాత విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా ఒకసారి వెళ్ళాడు. పైపెచ్చు ఈయన శాకాహారి. గాంధీ మళ్ళీ ఆటోబయోగ్రఫీ గుర్తొస్తుంది. గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బారిస్టర్ చదువుకోవటానికి ఓన్లీ ఓట్స్ తిని బతికానని చెప్పేసి రాసుకుంటాడు, ఏమి దొరక్క. ఈయనైతే ఉప్మా తిని బతికానంటాడు. ఉప్మా నా ప్రధాన ఆహారం. పొద్దుట ఉప్మా చేసుకునేవాడంట, తినేవాడంట, మధ్యాహ్నం కట్టుకునేవాడంట బాక్సులో, తినేవాడంట, రాత్రి తిరిగి వచ్చిన తర్వాత అదే ఉప్మా తిని పడుకునేవాడు. ఎలా తిన్నాడు ఉప్మా? మా పిల్లలు ఎవరు ఉప్మా అంటే అదేదో నిషిద్ధ పదార్థం అంటారు. ఆ ఉప్మాని ఎన్ని రకాలుగా వండుకోవచ్చో ఆయనకి చేత అయింది. ఉప్మా అనేటువంటిది బేస్ అంతే, ఆ రవ్వ అంతే బేస్. దానికి నువ్వు ఏమి యాడ్ చేస్తావు అనేటువంటిది ఇంపార్టెంట్. అందులో క్యారెట్లు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, మిగతా అన్ని కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. మన వ్యక్తిత్వం కూడా ఇలాంటిదే. మనం ఏం యాడ్ చేసుకుంటున్నాము అది దాన్ని బట్టి తినగలమా తినలేరా. మన వ్యక్తిత్వ నిర్మాణం కూడా ఉప్మా లాంటిదే. దాన్ని తిరస్కరించవచ్చు, స్వీకరించవచ్చు. తిరస్కరించేటువంటి వాళ్ళతో కూడా స్వీకరింపజేసేటువంటి దినుసులు ఏవో యాడ్ చేసామనుకోండి, దానికి ఉప్మా ఇస్ ద బెస్ట్. ఉప్మాని ఉప్పెట్టి అంటారు అక్కడ కన్నడలో. ఉప్పిండి, మనం ఉప్పిండి అనేవాళ్ళం ఒకప్పుడు. అది ఆయనకి ప్రధాన ఆహారం అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంత హాస్య చతురత ఉంటుందంటే రచన పొడుగుతా, ఎక్కడ ఏది చేసినా హాస్యం మాత్రం ఎదుర్కోలేదు. ఆ హాస్యము ఆయన జీవితంలో ఉంది. ప్రతి సంఘటనలోనూ అది చొప్పించగలిగాడు. దాన్ని సీరియస్గా చెప్పుంటే మనకు మళ్ళీ రీడబిలిటీ అనేటువంటిది ఏర్పడి ఉండదు. అది ఏర్పడింది. సో అనుభవాలు, జ్ఞాపకాలు వాటికి అంతటికి అవే చరిత్ర అవుతాయని చెప్పి మనం అక్కడ ఆగాం కదా. మధ్యలో ఉప్మా దగ్గరికి వెళ్ళాం. ఉప్మా కూడా తినదగిందే అని నిర్ణయించుకున్నాం. ఎందుకు జ్ఞాపకాలు వాటి అంతటికి అవి చరిత్ర అవుతాయా కావా అంటే, అనుభవాలు, జ్ఞాపకాలు వాటి అంతటికి అవి ఏర్పడవు కాబట్టి. మనిషి ఎలా ఏర్పడడో అనుభవాలు కూడా అలా ఏర్పడవు. ఈ పుస్తకం ద్వారా, ఆయన జ్ఞాపకాల ద్వారా, ఆయన అనుభవాల ద్వారా అనుభవ సారం ఏదో ఉంటుంది. ఆ సారాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. ఆ సారం ఒకటే, పోరాటం. ఆయన దానికి పోరాట పదం అని పెట్టుకున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన తల్లి కూలి చేసుకుని బతికింది. ఆయన తండ్రి చిన్నపాటి ఏదో 4 మొక్కలు పిల్లలకు పాఠాలు చెప్పుకుని బతికాడు. తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ సంఘర్షణ మొదలైంది ఆయన జీవితంలో. కరెక్టే కదండి నేను చెప్పేది? ఆ సంఘర్షణ ఏంటి? అతని చదువు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆగిపోయింది కూడా. లోయర్ 4th ఫార్మ్, లోయర్ గ్రేడ్ ఏదో చదివి అక్కడ తర్వాత మళ్ళీ వెళ్ళాడు, చదువుకోలేకపోయాడు. డబ్బులు లేవు, చదవటానికి డబ్బులు లేవు. ఈ సందర్భాల్లో నాకు చాలాసార్లు తిరుమల రామచంద్ర గారి జీవితం గుర్తొచ్చింది. ఇంకా ఇతరేతరమైనటువంటి అంటే ఒక స్ట్రగుల్ లైఫ్లో. ఆ తర్వాత వీరేశలింగం గారి జీవితం కూడా గుర్తొచ్చింది. ఆయనకి హనుమంతరావు నాయుడు అనేటువంటి ఒక ఆయన, వీరేశలింగమా చిలకమర్తి అనుకుంటా, హనుమంతరావు నాయుడు అనేటువంటి ఫిజికల్ డైరెక్టర్ ఆయన్ని రాజమండ్రికి తీసుకుపోతాడు వీరవాసరం నుంచి. ఇక్కడ ఈయన్ని కూడా ఆ హొసూరు నుంచి బెంగళూరుకి ప్రయాణం. బెంగళూరుకే కదా డైరెక్ట్, బెంగళూరుకి ప్రయాణం. వాళ్ళ టీచర్ ఒక ఆయన తీసుకెళ్ళాడు. టీచర్ తను తీసుకెళ్ళటమే కాదు, తను ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గాను, డిప్యూటీ హెడ్ మాస్టర్గాను ఉంటే ఆ స్కూల్లో చేర్చకుండా వేరే స్కూల్ చేర్చాడు. అది నేషనల్ స్కూల్, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ. అప్పటికి ఇంకా ఏర్పడలేదు, స్కూల్గా ఉంది. ఆ స్కూల్లో చేరిన తర్వాత అక్కడ చదువుకోవటానికి బీద విద్యార్థుల వసతి గృహం ఉంది, పూర్ బాయ్స్ హోమ్. అది తర్వాత ఆ పూర్ అనే పదాన్ని తొలగించి బాయ్స్ హోమ్ ఏదో చేశారు. ఆ వసతి గృహంలో అందరికీ ఫ్రీగా భోజనం పెట్టరు. ఈయనకి ఫ్రీగా భోజనం పెట్టరు. ఫ్రీగా భోజనం పెట్టడం అంటే ఒట్టినే పెట్టరు. వీళ్ళు కూడా దాతల దగ్గరికి వెళ్ళి సంచిలో బియ్యమో లేకపోతే పప్పులో ఉప్పులో సేకరించుకురావాలి. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? తన అన్నాన్ని తను సమకూర్చుకుంటున్నాడు, తన చదువుని తను సమకూర్చుకుంటున్నాడు, తన ఫీజుని తను సమకూర్చుకుంటున్నాడు. ఫీజు కట్టాల్సి వస్తుంది ఒక్కోసారి ఎందుకు కట్టాల్సి వస్తుందంటే, హయ్యర్ క్లాస్కి వెళ్ళాలంటే గ్రేడ్స్ ఉంటాయి కదా, A+, B+60%. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ప్రతి నిమిషం ఛాలెంజే, ప్రతి క్లాసు ఛాలెంజే. తర్వాత క్లాస్కి మంచి మార్కులతో వెళ్ళకపోతే ఉచిత భోజన సౌకర్యమో వసతి సౌకర్యమో కోల్పోతారు. ఇది ఒక స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ నుంచి ఆయన బయటపడి SSLC పాస్ అయ్యి తర్వాత
కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద థర్డ్ ఇయర్ ఆనర్స్ బీఎస్సీ ఆనర్స్ చదువుతున్నాడు. అక్కడ ఒక పెద్ద స్ట్రగుల్ వచ్చింది ఆయన. ఆ స్ట్రగుల్ ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్లోకి చేరాలా వద్దా? చేరితే బీఎస్సీ దాకా చదువు థర్డ్ ఇయర్లో ఉంటాడు, దానికి బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ అంటే రాజకీయమైనటువంటి చలనం కదా ఇది, మరి రాణిస్తారా లేదా? కాలేజీకి రాణిస్తారా? జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళాడు, మైసూర్ జైలుకి వెళ్ళాడు, విడుదల చేశారు. మరి కాలేజీలో చదవకుండా ఆ బాయ్స్ హాస్టల్లో ఉండవచ్చా అతను? ఇదంతా సంఘర్షణ. అంటే వ్యక్తులు ఎలా రూపొందుతారు అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ సంఘర్షణలో వెంటనే అతను చాలా నీతి నియమాలకి చాలా బద్ధుడై ఉండేవాడు. అతను ఎందుకు నీతి నియమాలకు బద్ధుడయ్యాడంటే రేషనలిజంలోనే నీతికి దగ్గర అవటం అనేటువంటి ఒక పాఠం ఉంది. ఆస్తికవాదికి నైతిక బలం ఒకటి ఉంటుంది. అదేంటి? యాక్చువల్లీ ఆస్తికవాదికి నైతిక బలం కాదు, ఆధ్యాత్మిక బలం ఉంటుంది. దేవుడు అండుంటుంది. తప్పు చేసినా చేయకుండా ఉండటానికి దేవుడు అండుంటుంది. దేవుడు కాళ్ళు పోగొడతాడు అని ఒక భయం ఉంటుంది. ఇంకొక వెసులుబాటు కూడా ఉంటుంది. తప్పు చేస్తే కడుక్కోవడానికి కూడా దేవుడు ఉపయోగపడతాడు. కన్ఫెషన్ ఉంటుంది, గంగలో మునకేసి బయటికి రావచ్చు, మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేసుకోవచ్చు. కానీ హేతువాదికి ఈ బలం లేదు, దైవ బలం లేదు, ఆధ్యాత్మిక బలం లేదు. పోనీ సంపద ఉందా? సంపద బలం లేదు. చదువు మధ్యలో ఆగిపోతుంది. ఇలాంటి సందర్భంలో ఆయనకి ఒక నైతిక బలం, నీతికి హేతువుకి రిలేషన్ త్రూ అవుట్ చూడండి. మీకు హేతువాద సంఘాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోస్ తీసుకుంటే హేతువాదం అంటే నీతి, జ్ఞానము, హేతువు ఈ మూడు కలిసింది. జ్ఞానం సంపాదించడానికి హేతువు ఉపయోగపడుతుంది. హేతువు నుంచి ఆ నైతిక జీవనం ఏర్పడుతుంది. చిన్న విషయమే. ఆ హాస్టల్లో ఉంటూ కూడా ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ హాస్టల్లో ఉండకూడదు. ఎందుకని? తను ఆ కాలేజీలో చదవట్లేదు కాబట్టి. మూమెంట్లోకి వెళ్ళాడు, తర్వాత బయటకు వచ్చాడు, మళ్ళీ చదువు డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు. గాంధీ సత్యాగ్రహం చేస్తున్నారని చెప్పేసి ఆయన్ని జైల్లో పెట్టారని మళ్ళీ పూనా వెళ్ళి అక్కడ గాంధీకి సంఘీభావం ప్రకటించి మళ్ళీ అరెస్ట్ అయ్యి ఎర్రవాడ జైల్లో ఉండి వచ్చాడు. ఇక జైలు జీవితం ఆయన ఎలా మార్చింది? జైలు ఎవరినైనా మారుస్తుంది కదా. అంటే దొంగని మంచిగా మార్చచ్చు, మంచి వాడిని దొంగగా మార్చచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. జైలుకి వెళ్ళాక మళ్ళీ నేను తిరిగి రాకపోవచ్చు. ఇవాళ పరిస్థితుల్లో చూసుకుంటే అక్కడే ఉండొచ్చు. నీకు అక్కడ కోవిడ్ రావచ్చు, కోవిడ్ తీసుకొచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఒక కార్నర్కి పడేయచ్చు, లేదా అక్కడే ఉండొచ్చు. చస్తే సావు, లేకపోతే లేదు. సాయిబాబా నేను చావును నిరాకరిస్తున్నానని ఒక పుస్తకం రాశాడు. పుస్తకం రాస్తే కోవిడ్ వచ్చింది జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జైలు కాపలాదారులు అతను చూసి అవహేళనగా నవ్వారంట. కోవిడ్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా నువ్వు చావును నిరాకరిస్తావా అని అడిగారు. చావకుండా ఉండగలవా నువ్వు? మందులు వస్తాయి, ఇవ్వరు. మందులు వచ్చిన తర్వాత అతనికి అసిస్టెంట్గా 2 ఆదివాసీలను పెట్టారు. వాళ్ళకి కోవిడ్ ఉంది. కోవిడ్ రాని వాడిని కోవిడ్తో వచ్చిన వాళ్ళతో కలపలేరు కదా, వాళ్ళకి కోవిడ్ ఉంది. చివరికి పోట్లాడి పాపం ఆ వసంత మందులు ఇవ్వగలిగారు. అయితే తను ఒక్కడున్నాడు జైల్లో, అండాసెల్లో. పక్కన సహాయకులుగా 2 ఉన్నారు. తను ఒక్కడే మందులు తిని ప్రాణాలు పోసుకోగలడా? చావు నిరాకరించేటువంటి వ్యక్తి. చావును నిరాకరించడం అంటే నా ఒక్క చావునే నిరాకరించటమా, నా తోటి వాళ్ళ చావును కూడా నిరాకరించటం. ఇది సాయిబాబా ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకు చెప్పానంటే జైలు జీవితం మనకి కొన్ని అనుభవాలు ఇస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు సాయిబాబాకి? 3 పంచుకుంటామనుకున్నారు. వీళ్ళు 3 పంచుకుంటామంటే 3 చేస్తారా? ఒకళ్ళు ఎవరో బతకండి అని చెప్పేసి వాళ్ళు నీతి బోధిస్తే, జైలర్ నీతి వేరు, ప్రిజనర్ నీతి వేరు. జైలరు ప్రిజనరు వేరు అనుకుంటున్నాం మనం. కాబట్టి వాళ్ళకు ఒక నీతి ఉంటుంది, వీళ్ళకి. నేను కొంచెం పక్కకి వెళ్ళాను, కానీ తప్పదు నాకు. ఎందుకంటే హెచ్ఎన్ గురించి చదువుతుంటే వర్తమానంలోకి రాక తప్పదు. ఎందుకు రాక తప్పదు?
అతని నైతిక జీవితం. చిన్నప్పుడు విషయాలు చెప్తూ మా ఊళ్ళో పలానా పండగ చేసుకునే వాళ్ళం, కాముని పున్నమికి ఇలా చేసేవాళ్ళం, లేకపోతే రామభజన చేసేవాళ్ళం, బాబయ్య పండగ చేసేవాళ్ళం అంటాడు ఒక చోట. ఎవరి బాబయ్య? బాబయ్య అంటే ఒక ముస్లిం దర్గా లాంటిది అన్నమాట. ఆ బాబయ్య ఆ, ఆ దర్గా ముందో లేకపోతే ఆ నిప్పుల గుండం దొక్కుతారు, అలావా తొక్కుతారు. ఆ నిప్పుల గుండం ఈయన కూడా దొక్కారు. ఆ నిప్పుల గుండం ఆయన కాదు, నేను కూడా దొక్కాను. మా ఊళ్ళో పేర్ల పండగకి పేర్ల దట్టి పట్టుకుని నేను కూడా నిప్పుల గుండం దొక్కాను. అంటే ఎందుకు నచ్చుతుంది అని చెప్పేసి మనం ఎక్కడ ఐడెంటిఫై అవుతూ ఉంటాం కదా, అక్కడ ఒక మాట అంటాడు అతను. ముస్లింలకి హిందువులకి ఉన్న మైత్రి గురించి సాంస్కృతిక చరిత్ర ఒకటి ఉంది ఈ దేశానికి. ఆ సాంస్కృతిక చరిత్రని ఇతను మెన్షన్ చేస్తున్నాడు. తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా అంటే సంఘటనలు చెప్తున్నాడు, దాని నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం, దాన్ని ఈ ప్రస్తుతానికి అన్వయించుకోవాలి. సత్యసాయిబాబా మీద వారే డిక్లేర్ చేశారు. వారు డిక్లేర్ చేసి సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళి ఆయన ముందు నుంచుని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడించాడు. ఆయన మీద యూనివర్సిటీలో సాయిబాబా వ్యతిరేక కమిటీ కాదు కానీ మూఢనమ్మకాల వ్యతిరేక కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జ్యోతిష్యానికి లేకపోతే మరొకటి అంటే హేతువుకి అందనటువంటి ఆలోచనలకి విరుద్ధంగా ఒక కమిటీ, జ్యోతిష్యానికి విరుద్ధంగా కూడా అని రాస్తాడు అక్కడ ఆయన. నాకు వెంటనే ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు జ్యోతిష్యానికి విరుద్ధంగా కానీ లేకపోతే ముస్లింకి అనుకూలంగా కానీ లేకపోతే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కానీ మాట్లాడవచ్చా? నాకు వర్తమానంలోకి వెళ్ళాలనిపిస్తుంది. వెంటనే అనిపిస్తుంది. ఆయన అలా రాస్తున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, కొంచెం మారింది, కానీ భవిష్యత్తు అగోచరంగా ఉంది కదా అంటాడు. ఈయన జీవితమే ఒక ఆ ప్రయాణం నిండా ఇలాంటి నైతికమైనటువంటి విలువలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడనమాట. ఇది ఒక ఘర్షణ. ఈ ఘర్షణ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. హొసూరులో మొదలై మళ్ళీ హొసూరులోకి చేరాడు. అమరధామం ఇప్పుడు హొసూరులో కూడా ఉంటుంది. నేషనల్ స్కూల్స్ని రాష్ట్రం అంతటా కూడా కావాల్సిన చోట, అంటే కావాల్సిన చోట అంటే నగరాల్లో ఎడ్యుకేషన్ అందుతుంది. తను అనుభవించాడు కదా, స్కూల్ ఎడ్యుకేషన్ దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది కదా, కాబట్టి మళ్ళీ హొసూరులో నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయటం, ఇదంతా ఒక జర్నీ. హొసూరు టు హొసూరు అన్నమాట. అయితే ఇవన్నీ చెప్పేటప్పుడు ఆయన ఎక్కడ స్వీయ మానసిక ధోరణికి గురి కాలేదు, సమాజంతో అన్వయించుకుంటూనే ఉన్నాడు. వాటర్ నేను ఎప్పుడు ఆపాలో చెప్పను. పూర్తి చేయండి. అంతేనా? ఇవాళ స్పెల్లింగ్ లైట్ డిఫరెంట్. కూర్చొని మాట్లాడచ్చు కదా. అదే కూర్చొని ఆయనే నిల్చున్నారండి. నాకు ఇలా కరెక్టే కానీ ఆయన బాగోలేదు. ముకుందరామారావు గారు, మీ ఉపన్యాసం చేసినప్పుడు నేను ఇంట్లో కూడా నుంచునే మీతో ఇంటర్వ్యూ చేశాను. నేను ఇంట్లో ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ లో నిలబడి నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు కూర్చోండి. అట్లాగే మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేయండి. మేమంతా నిలబడతాం. ఏం చేశాడు ఆయన? బిఎస్సిలో బ్రేక్ వచ్చింది కదా, మళ్ళీ జైలు నుంచి తిరిగి వచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు చేరటానికి. కానీ ఆ హోమ్ నుంచి బయటకు వచ్చాడు కదా, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? అప్పుడు రామకృష్ణ ఆశ్రమం నుంచి పిలుపు వచ్చింది, ఆయనకే పిలుపు వచ్చింది. వాళ్ళు పిలిచారు, నువ్వు వచ్చి మా ఆశ్రమంలో ఉండొచ్చింది, రామకృష్ణ మిషన్. ఇప్పుడు ఇదొక పెద్ద సందర్భం. ఆయనేమో పూర్తి హేతువాది. ఇటు రామకృష్ణ ఆశ్రమం సేవా కార్యక్రమాల్లో ఉంటుంది ఆశ్రమం, కానీ ఒక ఆధ్యాత్మిక దృష్టి ఉంటుంది. ఏమంటాము, వాళ్ళ చైర్మన్ ప్రెసిడెంట్ ఆ ఆశ్రమం నడిపేవాళ్ళు త్యాగీశానంద ఆయన పేరు. ఇంకొక ఆయన పేరు రుతాత్మానంద, సెకండ్ చీఫ్ అనమాట. పెద్ద స్వామి, చిన్న స్వామి అంటే. ఈ స్వామికి ఈయనకి ఎప్పుడు గొడవే. ఆయన చెప్పేవి ఈయన విభేదిస్తూ ఉంటాడు. ఆయన ఆశ్రమం రూల్స్ కొన్ని ఉంటాయి, ఆ రూల్స్ని కూడా వీళ్ళు బ్రేక్ చేస్తూ ఉంటారు. బ్రేక్ చేయాలని కాదు, ఈయన తత్వం అంతా, నా చిన్నప్పటి నుంచి నా తత్వం ఏంటంటే ఇది మొండితనము, పట్టుదల, స్వాభిమానం. ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఎక్కడికక్కడ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంలో కాంప్రమైజ్ అయ్యేవాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అది నేషనల్ తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంఎస్సీ చేశాడు. ఎంఎస్సీ చేసిన తర్వాత మళ్ళీ నేషనల్ కాలేజీలోనే తను ఎక్కడ చదువుకున్నాడో అక్కడే అధ్యాపకుడు అవటం. అధ్యాపకుడు అయిన తర్వాత
1947. ఓకే, స్వాతంత్రం వచ్చింది, పండగ చేసుకుందామా చెప్పండి. పండగ చేసుకున్నాడు ఆయన. అక్కడ ఒక మాట అంటాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది దేశం అని చెప్పేసి. ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నాడు, ఎంత మారిపోయింది దేశం గురించి, దేశంలో స్వేచ్ఛ గురించి, రాజకీయాల్లో నైతిక విలువల గురించి, వైయక్తిక ప్రయోజనాల, దేశ ప్రయోజనాల, వీటి గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సంఘర్షణ ఏంటి, మనకి నిజాం స్టేట్ ఎలా అయితే ఇండియన్ యూనియన్లో చేరలేదో, అక్కడ మైసూర్ సంస్థానం కూడా ఇండియన్ యూనియన్లో, చాలా సంస్థానాలు ఇండియన్ యూనియన్లో చేరటానికి ఒప్పుకోలేదు. మీకు తెలిసినటువంటి చరిత్ర అది. అంటే ఇదంతా రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర కూడా. ఇక్కడ మైసూర్ సంస్థానం కూడా చేరలేదు. నేను ఒక కాలేజీలో పనిచేసి వచ్చాను కర్ణాటకలో. అది సండూర్ అనేటువంటి చిన్న జాగీర్దార్ అనమాట. అక్కడ ఆగస్టు 15కి జెండా ఎగరేసేవాళ్ళు కాదు. మాకు జనరల్గా ఏంటంటే కాలేజెస్లో జెండా వందనాలు ఎప్పుడు సెలవు ఇచ్చేవారు, బాగుంది ఇదేదో అనుకున్నాను తప్పితే ఎందుకు ఈయన ఆగస్టు 15కి మా స్కూల్లో, మా కాలేజీలో జెండా ఎగరేయటం లేదంటే వాళ్ళకి అసలు ఇండియన్ యూనియన్లో చేరటం ఇష్టం లేదు అని బలవంతంగా చేర్చారు. ఇక్కడ కూడా మైసూరు సంస్థానాన్ని కూడా బలవంతంగా, చాలా స్టేట్స్ బలవంతంగా చేరినవి, ఐచ్ఛికంగా చేరినవి తక్కువ. బాగా రెసిస్ట్ చేసింది ఏంటంటే మన హైదరాబాద్ సంస్థానమే. చానాళ్ళు, దాదాపు సంవత్సరం పైన. కాశ్మీర్ కూడా అంటే ఆగస్టు 47 నుంచి 48 సెప్టెంబర్ దాకా రెసిస్ట్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఏదో ఒక రూపంలో. తర్వాత వాళ్ళకి రాజభరణాలు రావటం, ఇదంతా ఈ హిస్టరీ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు బాధ్యతాయుత ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజుల్లో అన్నారు. ఆ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడటానికి మైసూర్ చేలో అన్నారు. యాక్చువల్లీ అప్పుడే ఒక సంవత్సరంన్నర అయింది ఆయన ఉద్యోగంలో చేరి. అంటే ఈ జర్నీ అంతా అయిపోయింది, పేదరికపు జర్నీ అంతా అయిపోయింది. ఇప్పుడే కొంచెం ఆదాయపు వనరులు ఏవో లభిస్తూ ఉన్నాయి, జీవితం ఒక దారిలో వెళ్తుంది. ఇప్పుడు మైసూర్ సంస్థానానికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్లో విలీనం చేయటానికి చేరాలా లేదా, ఇది ఒక మూమెంట్. ఉద్యోగం చేస్తూ చేరొచ్చా, అప్పుడు చదువుకుంటూ చేరొచ్చా లేదా అనే ఎట్లా డైలమా వచ్చిందో, ఉద్యోగం చేస్తూ చేరొచ్చా లేదా. ఉద్యోగం వదిలేశాడు, రాజీనామా చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిత్వాలు ఎలా రూపొందుతాయి, మనుషుల నైతికత ఎలా రూపొందుతుంది, దీని అంతటికీ అంటే ఆయన సంఘటనలే చెప్తున్నాడు. కానీ ఆ సంఘటన నుంచి ఆయన్ని ఎలా చూడాలి, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎలా చూడాలి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని విడదీసి చూడలేం కదా మనం. ఈ సంఘటనలే చుట్టూ ఉన్న వాతావరణం నుంచి ఏర్పడతాయి. ఘర్షణే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. రిజైన్ చేసి ఇంక్విలాబ్ అని ఒక పత్రిక, అప్పుడు జైలు జీవితం, ఇప్పుడు అజ్ఞాత జీవితం, అజ్ఞాత పత్రిక నడిపాడు. ఆ పత్రికని నెత్తి మీద పెట్టుకుని ఆ పత్రిక మిషన్ని, అంటే పోలీసులకు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఒక చోట నుంచి ఒక చోటకి పిల్లి 7 చోట్లకు మారుస్తుందంటారు చూడండి, అట్లా మార్చుకుంటూ పత్రికలు ప్రకటించాడు. అసలు పోలీసులకు తర్వాత పత్రిక ఫలానా చోట ప్రకటించారని చెప్తే వాళ్ళ కళ్ళ ముందే ప్రకటిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు, ఆ ఇంటి ఎదురుగా ఈ పత్రిక తయారయ్యేదన్నమాట. ఇదంతా ఒకటి. మళ్ళీ సరే ఆయన రాజీనామా చేసి వెళ్ళాడు కదా, కానీ నేషనల్ కాలేజీ ఎందుకు ఆయన రాజీనామా ఆమోదించలేదు. వాళ్ళు ఆమోదించుంటే మళ్ళీ ఉద్యోగం ఇవ్వటం, ఇదంతా ఒక ప్రాసెస్ అయ్యేది. మళ్ళీ చేరాడు, రాజీనామా ఇచ్చినా ఆమోదించలేదు కాబట్టి. సో ఇదొక జర్నీ. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆర్థిక సామాజిక సమస్యలు తక్కువై స్వాభిమానంతో సుసంబద్ధమైన విద్యా విధానంతో మన సంస్కృతిని పోషించుకొని వచ్చే దేశం అవుతుందని భావించాము. స్వాతంత్రం వచ్చాక ఇలా ఉంటుంది అనుకున్నారంట పాపం. మనం కూడా అనుకున్నాం కదా, మనందరం కూడా అనుకున్నాం కదా ఏదో అవుతుందని చెప్పేసి. ఏదో అవుతుందని చాలా సందర్భాల్లో అనుకుంటాం. బ్రిటిష్ వాడు పోతే కన్యాశుల్కంలో ఆయన ఏమంటాడు, మా ఊరు కానిస్టేబుల్ మారుతాడా అని అడుగుతాడు. మారుతాడా? తెలంగాణ వస్తే ఎన్కౌంటర్స్ ఆగిపోతాయని వాళ్ళే ప్రకటనలు ఇచ్చేవారు, తెలియదు. ఆగినాయా? ఓకే, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన పోయాక మేము వస్తాము, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తాము, 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీగా ప్రజా హక్కుల గురించి మేము కేర్ తీసుకుంటామని అందరి ముందు ప్రామిస్ చేసి నిన్న 6 చంపేశాడు కదా. ఆగినాయా ఎన్కౌంటర్? ఓకే,
కారణం చెప్పొచ్చు. సంఘ విద్రోహక శక్తులు ఛత్తీస్గఢ్ నుంచి మనలో వచ్చి ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా డిస్టర్బ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, ప్రయత్నిస్తున్నారు. దానికి ఏదో మెదడు ఉండాలి కదా, చంపేయటం ఓకే కాదు కదా. ఓకే, మళ్ళీ నేను బయటికి వెళ్ళి లోపలికి వస్తాను. అయితే కళలు కల్పనలు ఎక్కువగా మట్టి పాలయ్యాయి అన్నాడు ఆయన. అంటే స్వాతంత్రం వచ్చాక కళలు కల్పనలు మట్టి పాలయ్యాయి అన్నాడు. నాకు శారద రాసినటువంటి కథ ఒకటి గుర్తొస్తాను. శారద నటరాజన్ అని చెప్పేసి, స్వాతంత్ర స్వరూపం అని చెప్పేసి. స్వాతంత్రం వచ్చింది మీకు తెలుసా కదా, చదివారు కదా. స్వాతంత్రం వచ్చాక స్వాతంత్ర దేవతనే ఒక శిల్పం తయారు చేద్దాం అనుకున్నారంట. ఎలా ఉండాలి ఆ శిల్పం? ఒక వీరుడిలాగా ఉండాలి, స్వాతంత్రోద్యమ యోధుడిలాగా ఉండాలి అని ఒకళ్ళు. దానికి రకరకాలు, ఒకళ్ళు అంటారు లేదు పారిశ్రామిక అభివృద్ధిని సూచించే విధంగా ఒక పారిశ్రామిక శక్తి రూపంలో ఉండాలి, ఒక దేశభక్తుడిలా ఉండాలని ఒకడు అంటారు. ఒక రకరకాల రూపాల్లో తయారైపోయి చివరికి అన్ని పాపం ఆ శిల్పి ఏం చేస్తాడు, మారుస్తూ వచ్చాడు. చివరికి ఇలా ఓపెన్ చేస్తే ఒక భయంకరమైనటువంటి మానిస్టర్ తయారు. చిన్న కథే, చాలా చిన్న కథ. స్వాతంత్ర స్వరూపం 1948లోనో 7లోనో రాశాడు ఆయన, 47 ఎండింగ్లో. వాళ్ళు కదా క్రాంతదర్శి అంటే, కవులు రచయితలు ఎంతసేపు క్రాంతదర్శి క్రాంతదర్శి అని ఊరినే అంటూ ఉంటాం. అదేదో నవ్వే సమీక్ష పూర్తి అవ్వాలి కాబట్టి కాదు, నిజంగా వాళ్ళు. ఇక్కడ ఈయనకి కళలు ఉన్నాయి, నాకు కళలు ఉన్నాయి, నాకు కల్పనలు ఉన్నాయి, నాకు ఆలోచనలు ఉన్నాయి, నాకు భవిష్యత్తు పట్ల ఏదో దృష్టి ఉంది, నాకు ఏదో దృక్పథం ఉంది. కానీ అది నెరవేరుతుందా? నెరవేరలేదంటాడు. అని ఊరుకోలేదు. అడుగు నుండి పై వరకు భ్రష్టాచారం సమాజంలో వ్యాపించింది. వెంటనే అంటే శారద నటరాజన్కి ఎలా కనపడిందో హెచ్ఎన్ కూడా అలాగే కనపడుతుంది సమాజం. అంత త్వరగాన ధనానికి ఎక్కడా లేని ప్రాముఖ్యత వచ్చి మౌలిక విలువలు కృంగిపోయాయి అని ఆగలేదు. అంటే నేను స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నాకు దాని విలువ తెలియదు కాబట్టి నేను పాడైపోయి ఉండొచ్చు. కానీ ఒక మాట అన్నాడు ఇక్కడ, ఈ జాడ్యం స్వాతంత్ర సమరయోధుల్లోనూ దేశాభిమానుల్లోనూ చొచ్చుకుపోయింది. గాంధీ ఏమన్నాడు? స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నాడు కదా, రద్దు అయిందా? ఎందుకు రద్దు చేయమన్నాడు? అది బిగ్ డిబేట్. సరే, ఎవరు తర్వాత పాలించింది? మనవాళ్లే కదా. తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చారు. అప్పుడు మా కొద్దీ తెల్లదొరతనం అని పాడుకున్నాము. ఆ తర్వాత మా కొద్దీ నల్లదొరతనం అని కుసుమధర్మని మళ్ళీ పాట కట్టారు. దొరతనం మారలేదు, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు. ఇది ఒక అర్బన్ నక్సలైట్ అంటున్న మాట కాదు, హెచ్ఎన్ అంటున్న మాట. హెచ్ఎన్ ఎప్పుడన్నాడు? 47 స్వాతంత్రం రాగానే అన్నాడు. అప్పుడు ఒక ఆయన ఎవరో స్వాతంత్ర యోధుల పెన్షన్, జైలుకి వెళ్తే స్వాతంత్రోద్యమకారుల పెన్షన్ వస్తుంది కదా, పింఛన్ తీసుకోవా? మెడలో ఒక ఏదో రాగి పథకమో లేకపోతే ఏదో ఇచ్చి ఒక నెత్తి మీద ఒక కిరీటం పెట్టి వాళ్ళకి భూములు ఇచ్చో లేకపోతే పెన్షన్ ఇచ్చేది తీసుకోవా అంటే నేను ఎందుకు తీసుకోవాలన్నాను. ఇది అంటే నేను ఘటనలే చెప్తున్నాను, కానీ ఆ ఘటన ద్వారా అతని వ్యక్తిత్వం తెలుస్తుంది. నేను ఎందుకు తీసుకోవాలి? నాకు డబ్బు ఉంది కదా, తీసుకోనన్నాను. అయినా పెన్షన్ తీసుకోవటానికి నేను జైలుకి వెళ్ళలేదు, నాకేదో ప్రతిఫలం లభిస్తుందని నేను జైలుకి వెళ్ళలేదు. అంటే ఆయన మనం ఒక పోరాటం చేస్తున్నాము, పోరాటానికి ప్రతిఫలాలు ఆశించి వెళ్తామా? కొందరు ఆశిస్తారేమో. పోనీ ఆ ఫలం లభిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరించాలి? కట్నం ఇస్తానని వాళ్ళే ముందుకు వచ్చారండి, నేను ఎందుకు కాదంటాను. కానీ అదొక తప్పు, దాన్ని నువ్వు ఆపు. పెన్షన్ వాళ్ళే ఇస్తానంటున్నారు, నేను తీసుకో తప్పలేదండి, ఫోర్స్ చేశాను. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎవరో దీన్ని ఫోర్స్ ఎవరో చేయలేరు. నీకు ఆ నిబద్ధత, దాన్ని ఏమంటాము, కన్విక్షన్ అంటారు కదా, ఆ కన్విక్షన్ ఏదన్నా ఉంటే జరగదు. సరే, ఇలా నేను ప్రస్తుతానికి మధ్యలో లింక్ చేస్తున్నాను కదా, మీరు నన్ను దారి తప్పినప్పుడల్లా మళ్ళీ దారిలో తీసుకురండి. ఇవన్నీ ఈయన జీవితంలో మనకి కనపడతా ఉంటాయి. ఇక్కడ ఒక చోటే కాదు, అక్కడ రిజైన్ చేశాడు, ఇక్కడ రిజైన్ చేశాడు కదా. ఆయన బీసీ ఒకసారి అయ్యాడు బెంగళూరు యూనివర్సిటీకి, రెండోసారి టర్మ్ పెంచారు ఆయన బీసీగా ఉన్నప్పుడే అనుకుంటా సాయిబాబా ఆశ్రమానికి వెళ్తారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళి సాయిబాబా ముందే ఆయన్ని చీల్చి చెండాడాడు. ఆయనకి కోపం వచ్చింది, కానీ
ఇలా అని చెప్పేసి ఏదో చెప్పించవచ్చు, లేకపోతే ఆయన ఏదో చేయొచ్చు కదా, పాపం చేయలేకపోయాడు. సాయిబాబా ఏం చేయలేకపోయాడు. ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పాడు, వచ్చేసాడు. ఆయన తీసుకెళ్ళిన ఆయన గోకాక్, ఆయన వీసీగా పనిచేసినటువంటి ఆ గోకాక్ భక్తుడు. మళ్ళీ సూరి భగవంతం అని ఇంకో సైంటిస్ట్ ఉండేవాడు, ఆయన కూడా భక్తుడే. ఈ సందర్భంలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం ఒకటి ఉంటుంది. ఈ ఉపన్యాసాన్ని నేను తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఎందుకని చెప్పండి, ఎందుకు చెప్పాలి? మీరు దాంతో కనెక్ట్ అయ్యారు కాబట్టి. బాబా గారి తర్వాత జ్ఞానభారతి అని పేరు పెట్టాడు. ఆయన విద్యావేత్తగా ఏమేం చేశాడు చాలా చెప్పాల్సింది. మేబీ ఆయనలాగా నేను కూడా పియూసీ క్లాసులకే పాఠం చెప్పడం మొదలుపెట్టాను. నా లైఫ్ జర్నీ కూడా అట్లాగే. నేను కూడా కర్ణాటకలో పనిచేశాను కాబట్టి అవి కూడా నేను రిలేట్ ఇది ఒక్కటే కాదు, మిగతా విషయాలు కూడా రిలేట్ చేసుకున్నాను. సో ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నన్ను ఆహ్వానించమని సలహా ఇచ్చిన గోకాక్ గారిని మందలించారట. ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఆర్థిక అసమానతల గురించి, దోపిడీ గురించి, సామాజిక అన్యాయాల గురించి, రహస్య ధర్మాల గురించి, మూఢనమ్మకాల గురించి ప్రతిఘటించటం సంస్కారవంతుని యొక్క మరియు ఆధ్యాత్మవాది యొక్క కర్తవ్యం కావాలి. ఇదేంటి నాకు అర్థం కాల. సంస్కారవంతుడు సరే అంటే నేను చుట్టూ ఉన్నటువంటి వీటిని వ్యతిరేకించలేదనుకోండి, నేను సంస్కారవంతుని కాకుండా పోతాను. అయితే దేశంలో ఇంతమంది సంస్కారవంతులు లేరని నాకు భయం పుట్టింది. అక్కడితో ఆగలేదు ఆయన, ఆధ్యాత్మికవాది కావాలి అన్న. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే అది ఆధ్యాత్మికత ధర్మం యొక్క ప్రధాన భాగం. ఆధ్యాత్మికత ధర్మం యొక్క ప్రధాన భాగం. అది ప్రాథమికంగా నీతితో కూడినది. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ ఏదో పారలౌకికము పారభౌతికము కాదు. అది హేతువుతో ముడిపడి ఉంటుంది, నీతితో కూడి ఉంటుంది. హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండటం ఆధ్యాత్మికవాది కావటానికి సహకరిస్తుంది. మంచి ట్రాన్స్లేషన్ చేశారండి, హాయిగా ఉంది ట్రాన్స్లేషన్, నాకు ఎక్కడ తట్టుకోలేదు. అంటే ఇది కన్నడ అనువాదం కదా, ఆయన కన్నడ దేశానికి దగ్గరగా ఉండటం మూలాన హిందూపురం దగ్గర ఉన్నటువంటి కోడిహల్లి అక్కడగా ఉండటం వలన సంభాషణలు వచ్చినప్పుడు మాత్రం ఆయనే కనపడ్డారు. హెచ్ఎన్ కనపడ్డారు, మురళీమోహన్ గారు కూడా కనపడ్డారు. ఏమప్ప ఏం చేయాలి, ఈ అప్ప అనేటువంటిది మనం ఏమయ్యా అనేటువంటి దాన్ని వాళ్ళ అప్ప అని చెప్పేసి దైనందిన జీవితంలో అంటే ఈ కథ రూపంలో లేదు, కొన్ని చోట్ల సంభాషణ రూపంలో కూడా ఉంటుంది. అంటే అది సాహిత్యకత సాధించడానికి ఏమేమి చేశాడు అన్నప్పుడు నాటకీయతను కూడా జోడించారు. ఇవన్నీ మనం ఈ పుస్తకంలో ఉన్నటువంటి సాహిత్యకత గురించి మాత్రమే ఒకరోజు మాట్లాడుకోవచ్చు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఆయన హాస్య చతురత గురించి మాత్రమే ఒకరోజు మాట్లాడుకోవచ్చు. ఈ పుస్తకం ద్వారా ఆయన మనకి ఇచ్చినటువంటి సందేశం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాత్రమే నేను తడుముతున్నాను. ఆయన చేసిన అనువాదం గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుకోవచ్చు. ఈ అనువాదం గురించి ఒక చోట ఎక్కడ దొరుకుతాడు రచయిత, అనువాదకుడు దృక్పథం. అనువాదకుడికి కూడా ఒక దృక్పథం ఉంటుంది, రచయితకే కాదు. అనువాదకుడికి దృక్పథం లేదనుకోండి, అసలు హెచ్ఎన్ దగ్గరికి ఆయన ఎందుకు వెళ్తాడు? హెచ్ఎన్ అమరధామం దగ్గర ఎక్కడో కూర్చుని ఆయన జీవితంలోకి ఈయన అట్లా ఏదో వివేకానందుడు కన్యాకుమారి దగ్గర కూర్చుని చూసినట్లు ఆయన హెచ్ఎన్ని దర్శించాడు. మురళీమోహన్ హెచ్ఎన్ని దర్శించడం అంటే హెచ్ఎన్ వ్యక్తిత్వాన్ని దర్శించాడు, ఆయన జీవిత ప్రయాణాన్ని దర్శించాడు, ఆయన రూపొందినటువంటి క్రమాన్ని దర్శించాడు. అయితే అనువాదకుడు ఎక్కడ దొరుకుతాడు? నాకు ఎక్కడ దొరకలేదు. ట్రై చేశాను. ఉన్నాను స్వామి అంటాడు. ఉన్నాను స్వామి అంటే ఉన్నాను స్వామి అని చెప్పేసి హాజరేస్తూ ఉంటాడు కదా, నువ్వు వచ్చావా ఉన్నాను స్వామి. ఇది అక్కడది. ఆ కన్నడాన్ని యాసిటీస్గా తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఊరుకోకుండా ఇది భయపడవద్దు అని పిల్లలకి ఎగ్జామ్స్ గురించి భయపడవద్దు అని చెప్తున్నాడు హెచ్ఎన్ తన క్లాస్లో. భయపడవద్దని పాఠం అంతా అయిపోయిన తర్వాత ఒక విద్యార్థి వచ్చి నాకు ఇప్పుడు భయం లేదండి అన్నాడు. హెచ్ఎన్ చాలా మురిసిపోయాడు. అబ్బాయి ఎంత ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చాను నేను క్లాస్లో ఈరోజు, నా విద్యార్థుల భయాన్ని పారద్రోలన్నాను. కానీ ఆయనకి ఆ విద్యార్థికి భయం హెచ్ఎన్ ఉపన్యాసం ద్వారా కాదు, ఒక కనకదాసు కీర్తన ద్వారా పోయింది.
ఆ కనకదాసు కీర్తనని దానికి తెలుగు అనువాదాన్ని మురళీమోహన్ గారు చేసిన అనువాదాన్ని నేను మిగతా చోట్ల కన్నడ లేదు కదా నా దగ్గర. ఇక్కడ ఒక చోట కన్నడ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం తెలుగు ట్రాన్స్లేషన్ జరుగుతుంది. తల్లనిసదిరు అంటే తల్లడిల్లకుండా ఉండు. కండ్య తాಳು ತಲ್ಲನಿಸದಿರು ಕಂಡ್ಯ ತಾಳು ಮನವೇ ಎಲ್ಲರನ್ನು ಸಲಹುವನು ಇದಕ್ಕೆ ಸಂಶಯವಿಲ್ಲ. ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರೆರುವುದೆವರು ಯಾರು, ನೀರು ಇರುವುದೆವರು ಯಾರು, ಹುಟ್ಟಿಸಿದ ಸ್ವಾಮಿ ತಾ ಹೋನಿಗಾ ನನ್ನ ಮೇಲೆ కరెక్ట్గా విడదీయలేకపోతున్నా. గట్టియాగి సలహవును ఇదಕ್ಕೆ సంశయ బేడ. దీనికి అనువాదం చేస్తాను. తల్లనిసదిరు అన్నదానికి తల్లడిల్లక ఉండు, తాళు మనవే తాల్మితో మనస, ఎల్లరను కాచేను సంశయమదేలా, దుట్టపైని తుదిని పుట్టిన చెట్టునకు గట్టు కట్టి నీరు పెట్టువాడెవరు. మాస్టర్ ఇక్కడ ఉన్నారు, ముకుంద రామారావు గారి ట్రాన్స్లేషన్స్ ఎంత దగ్గరగా ఉంది, కన్నడకి ఎంత దగ్గర ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. పక్కన ఏమంటారు, పుట్టించిన అతగాడే నిన్ను కాచువాడవుతూ గట్టిగా కాపాడు సంశయం వేలా. ఈ ట్రాన్స్లేషన్ అంటే కన్నడని పక్కన తెలుగుని పెట్టుకున్నప్పుడు మిగతా చోట్ల నాకు దొరకలేదు. కానీ ఆయన ఒక చోట గోకి అంటానికి తిక్కి అంటారు. ఈ తిక్కి పదం కన్నడ పదం, కానీ కన్నడ పదమే కానీ అనంతపూర్ ప్రాంతంలో సరిహద్దుల్లో తిక్కి వాడతారు. తోమి కూడా తిక్కి అంటారు, గోకి కూడా తిక్కి అంటారు. ఒట్టి తిక్కి అని వాడారనుకోండి, ఆయనకి నేను హైదరాబాద్లో కూర్చొని ఈ తిక్కి ఏంటిరా నాకు అర్థం కాదు. కానీ ఆయన గోకి తిక్కి అని కావాలని వాడారో అక్కడ నిజంగా ఉందో నాకు తెలియదు. అంటే ఈ అనువాదకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పేసి అన్ని చోట్ల ఆ కన్నడ ఇవి పదాలు తీసుకొస్తారంటే తీసుకొస్తాడు. ఒక దొడ్డబల్లాపూర్ గురించి చెప్తూ కింద ప్రాస కోసం అదొక దొడ్డ కథ అన్నట్లుగా మాట్లాడతారు. దొడ్డ అంటే పెద్ద, యాక్చువల్లీ మనకు తెలియదు ఆ విషయం. కానీ ఆ సందర్భంలో ఆ అనువాదంలో మనం ఆ పదాలని గ్రహించగలుగుతాం. మళ్ళీ నేను పక్కకి వెళ్ళానా ఇందులో ఉన్నానో తెలియదు, ఇందులోనే ఉన్నాను. ఈ కథనం, ఆ కథనానికి ఆయన ఎందుకు దగ్గరయ్యాడు? అనువాదకుడికి దృక్పథం ఉంటుందని అంటే హెచ్ఎన్ దృక్పథానికి ఆయన ఏదో ఒక మేరకు దగ్గరయ్యాడు కాబట్టి. మరి హెచ్ఎన్ పూర్తిగా హేతువాది. ఇప్పుడే చూసాం కదా ఆయన ఎట్లా చేస్తున్నాడు. బాబా మహిమలకు వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు చేశాడు యూనివర్సిటీలో. జ్యోతిష్యం గురించి కూడా చెప్పాను. ఇప్పుడు జ్యోతిష్యం ఒక శాస్త్రం అయిపోయింది. యూనివర్సిటీలో జ్యోతిష్యం ఒక శాస్త్రంగా ప్రవేశించింది. ఆ జ్యోతిష్యాలకు వ్యతిరేకంగా ఆయన యూనివర్సిటీలో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ ఊళ్ళల్లోకి వెళ్ళి బాణామతి గురించి లేకపోతే మరొకటి గురించి మహిమల గురించి అక్కడికి వెళ్ళిపోయేది, పర్సనల్గా వెళ్ళిపోయేవారు. కమిటీ వ్యక్తులు వెళ్ళిపోయి వాటిలో ఉన్నటువంటి అసలైనటువంటి నిజాలని రట్టు చేసి ప్రజల్ని చైతన్యపరచడం అన్నమాట వాళ్ళ పని. ఎందుకు చెప్పాను ఈ విషయం? హెచ్ఎన్ గారు దాన్ని స్వాతంత్రం తర్వాత ఉపన్యాసం చెప్తూ ఉపన్యాసం చదవటానికి పేజీ తెచ్చారు, మర్చిపెట్టింది. అప్పుడు దీని దగ్గరకు వచ్చారు మళ్ళీ, అంటే ఆ ట్రాన్స్లేషన్ మీద దృష్టి పడి ఇలా వెనక్కి పైన మర్చారు, ఇలా వెనక్కి ఇలా మర్చింది. అదే మనిషి చరిత్ర అడుగునా కనిపిస్తున్న ప్రవృత్తి దోపిడీ. ఎంత స్టేట్మెంట్స్ ఇవన్నీ! ఈ స్టేట్మెంట్స్ని ఎలా తీసుకొచ్చారు అనువాదం సరళికి, ఇది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆయన మొత్తం రచన అంతా సంఘటనల్ని, ఇన్సిడెంట్స్ని రికార్డ్ చేస్తూనే ఒక చోట గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇస్తున్నట్లుంటుంది, ఒక చోట చిన్న వాక్యాలంటే 2 పదాలతో కూడా వాక్యం ఉంటుంది. దాన్ని ఆయన ఎంత చక్కగా చెప్పగలిగారో అనువాదంలో కూడా అలా తీసుకొచ్చారు. కొంచెం తెలివి ఉన్నవాడు తెలివి తక్కువ వాడిని అన్ని విధాలా దోపిడీ చేయటాన్ని చూడవచ్చు. దేవుడు, ధర్మం, జాతి, వర్ణం, స్వార్థం, ఆర్థిక సిద్ధాంతాలు ఇవన్నీ ఎప్పుడు దోపిడీకి సాధనాలు అయ్యాయి
ఆయన ఉపన్యాసం సాయిబాబా ముందు. మన దేశంలో కనిపిస్తున్న దారిద్ర్యానికి, సామాజిక ఆర్థిక స్థితికి ఈ దోపిడీయే ముఖ్య సాధనం. అంటే ఆయన మొత్తం సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక ఆది అన్నా నేను, అసమానతలకి, సామాజిక ఆర్థిక అసమానతలకి కారణం ఏమిటో ఆయన అన్వేషిస్తున్నారు. అన్వేషించటమే కాదు, దాన్ని కుండల బద్దలు కొట్టినట్లు ఆ అసమానతలకి కారణమైనటువంటి వ్యక్తులు ముందు నిలబడి చెప్తున్నారు. అది కదా, మనకి అభిప్రాయాలు ఉంటాయి, కానీ అభిప్రాయాల్ని అందరి ముందు చెప్తామా? నా అభిప్రాయాల్ని విభేదించే వాళ్ళతో కూడా నేను నా అభిప్రాయం చెప్తే ప్రమాదం ఉంటుంది అనుకున్నా నేను అభిప్రాయం చెప్తానా? గెలీలియో ఏం చేశాడు? హెచ్ఎన్ అదే చేశాడు. అంత వెనక్కి వెళ్ళాలా అంటే వెళ్ళాలి. చరిత్ర కదా ఇది. అది హెచ్ఎన్ చరిత్ర కావచ్చు, గతం ఎక్కడైనా చూసుంటాం మనం. ఆయన హాయిగా చెప్పాడు ఈ విషయాలన్నీ. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, హేతువాది దృక్పథాన్ని కలిగి ఉండటం ఆధ్యాత్మికవాది కావటానికి సహకరిస్తుంది. ఇది స్టేట్మెంట్. ఆధ్యాత్మికవాదానికి హేతువాదానికి వైరుధ్యం లేదండి. పైపెచ్చి ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన, ఏంటి? నాకు దేవుడన్నా, ఇంకొక మాట అంటాడు, ఆధ్యాత్మికతకు కావలసిన మొదటి సాధనం నిర్భయం. అట్లా అంటూ ఇక్కడ ఒక ఉపనిషద్ వాక్యాన్ని కోట్ చేస్తాడు, అభీహ్. ఆ అభీహ్ అనేటువంటి పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆయన అభీహ్ అన్నాడు, ఉపనిషత్తులో అభీహ్ అన్నాడు, కన్నడలోకి ఆయన తీసుకున్నాడు, తెలుగులోకి ఈయన కూడా తీసుకొచ్చారు. భయపడకు. అభీహ్ అంటే భయపడకు. భయపడకుండా ఉండటం హేతువాదికే కాదు, ఆధ్యాత్మికవాదికి కూడా కావాలంటున్నాడు. ఇది లైన్. ఈ లైన్ తీసుకెళ్ళి ఆయన చివరికి నేను పునర్జన్మలు, దేవుడు, వీటిలన్నిటి గురించి చాలా మాట్లాడతాడు ఆయన. పునర్జన్మ మీద నమ్మొద్దంటే నాకు బాగోలేదు, ఎందుకంటే మరో జన్మ లేదంటే ఏం బాగుంటుంది, ఇంకో జన్మ ఉండి మళ్ళీ పుట్టి మళ్ళీ సేవ చేయాలి అంటాడు. అంటే ఈ లైన్ చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో? పునర్జన్మను ఆయన విశ్వసిస్తున్నాడు అనుకోవాలా, లేకపోతే పునర్జన్మం లేదు అని కూడా ఆయనకు తెలుసు అనుకోవాలా? మళ్ళీ జన్మెత్తి మళ్ళీ సేవ చేయాలనుకుంటున్నాడా? ఇది కదా మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇక్కడ ఒక మాట చెప్తాను. సాయిబాబా గారి ఉంగరాలు ఇవన్నీ తీస్తూ ఉంటారు కదా, ఏవో ఎక్కడెక్కడి నుంచో తీస్తారు కదా. నాకు ఒక గుమ్మడికాయ తీసి ఇవ్వరాదని హెచ్ఎన్ అడుగుతారు. నాకు ఎగ్జాక్ట్లీ సాయిబాబా సున్నాయి బాబా అని గద్దర పాట ఉంది, గుర్తొచ్చింది కదా. నువ్వు జుట్టులోకి వెళ్ళి తీసి ఉంగరం ఇచ్చావంట, ముక్కులోకి తీసి ఏదో ఇచ్చావంట, నాకు ఒక గుమ్మడికాయ ఇవ్వరాదు, మా ఆవిడ ఒడియాలు పట్టుకుంటుందని చెప్పేసి గొప్ప పాట, చాలా ఫెమిలియర్ పాట. ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఒక మాట అంటాడు, ప్రజలకు ప్రశ్నించే ధైర్యం వచ్చింది ఈయన యాక్టివిటీ ద్వారా. వారి సన్నిహిత భక్తుల్లోనూ సంశయ బీజాలు మొలకెత్తాయి. అంటే పర్పస్ నెరవేరుతుందన్నమాట. కొందరు ప్రముఖ అనుయాయులు, ముఖ్యంగా సూరి భగవంతం మొదలైన వారు బాబా గారిని విడిచిపెట్టారు. ఇంకొక మాట అంటాడు, అందరు మిగతా బాబాలకి సాయిబాబాకు తేడా ఉంటుంది అంటాడు. ఆయన దగ్గర మిగతా వాళ్ళ దగ్గర లేనటువంటి ఒక అస్త్రం ఉంది ఆయన దగ్గర, అది బ్రహ్మాస్త్రం. బూడిద, ఒట్టి బూడిద. అదే వారి పెన్నిది, వారి కోట్లాది రూపాయలకు పెన్నిది మూలము. అది మనకు వెంటనే నవ్వు వస్తూ ఉంటుంది. అంటే ఈ నవ్వు వచ్చేటువంటిది చాలా బాగుంటుంది, ప్రతి చోట్ల అట్లాగే ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఈయన నిబద్ధతకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సరే, ఎడ్యుకేషనలిస్ట్గా వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. వైస్ ఛాన్సలర్గా ఉండగానే ఈ మహిమలకు సంబంధించినటువంటి ఈ చాప్టర్లన్నీ జరిగినాయి. మహిమలకు విరుద్ధమైన కమిటీ ఏర్పడ్డారు, వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో సెకండ్ టర్మ్లో రాష్ట్ర గవర్నర్ మారారు. ఈ రాష్ట్ర గవర్నరు బాబా భక్తుడు, ఈయన ఉపకులపతి, కులపతి ఏమో బాబా భక్తుడు. ఏం చేయాలి? తన వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు. అంటే ఇది కుదరదు. ఆయన ఏదో చెప్తాడు, సాయిబాబా ఛాన్సలర్ ద్వారా యూనివర్సిటీలోకి వచ్చి తన ప్రభావాన్ని నెలకొల్పాలని ప్రయత్నం చేశాడేమో కూడా. ఈ పరిస్థితుల్లో నేను కొనసాగటానికి వీల్లేదని రాజీనామా చేశాను. ఆ తర్వాత ఆయన
ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పాలి. ఎమ్మెల్సీగా ఎంపికైనప్పుడు గుండూరావు ఉన్నారు. ఈ గుండూరావు ఎందుకు ఎంపిక చేశారో తెలియదు. ఆయన గవర్నర్కి కూడా ఆయన పేరు ప్రతిపాదనకు వచ్చిందంట ఒక సందర్భంలో. ఎవరో తర్వాత చెప్తారు రాష్ట్రపతి పదవికి కూడా పోటీ పెడదాం అనుకున్నారు, మిమ్మల్ని డ్రాప్ అయిపోయాం. ఆయనకు తెలియవు ఆ విషయాలన్నీ, తర్వాత ఎవరో చెప్పగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే గుండూరావు కాంగ్రెస్ పార్టీయే ప్రపోజ్ చేస్తుంది, నామినేట్ చేస్తుందా, ప్రపోజ్ చేస్తుందా. ఈయన నేను స్వతంత్ర అభ్యర్థిగానే కౌన్సిల్లోకి వెళ్తానన్నాడు. ఇప్పుడు నేను పార్టీ తరపున మేము ఎంపీ చేస్తే ఎలా వెళ్తా ఉంటే నేను గాంధేయవాదినే కానీ కాంగ్రెస్ వాదిని కాదని ఆయన తీర్మానం. ఆయన లైఫ్ లాంగ్ గాంధేయవాదిగానే ఉన్నాడు. గాంధీ ఆధ్యాత్మిక దృష్టి, ఈయన ఆధ్యాత్మిక దృష్టి వేరు అయినప్పటికీ చిన్నప్పుడు గాంధీ దగ్గర కలిసి దిగిన ఫోటో జీవితాంతం ఆయన కాపాడుకున్నాడు అనమాట. అక్కడ రిజైన్ చేశాడు. అక్కడ రిజైన్ చేసి యూనివర్సిటీకి, ఇక్కడ మాత్రం ఏమన్నాడు, నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నాడు. తీసేసుకోండి, విత్డ్రా చేసుకోండి మీ నామినేషన్ని. అంటే ఇంత మొండితనం అంటామా, ఇంత నిబద్ధత అంటామా. ఇక్కడ ఒక మాట అంటాడు, అంటే విద్యార్థుల్లో సమాజ సేవ లేకపోతే రాజకీయాల్లో సమాజ సేవ గురించి మాట్లాడుతూ ఒకవైపు మురిగిపోతున్న ఐశ్వర్యం, మరొక వైపు జీవోత్సవాలు, ఇలాంటి సమాజపు నిజస్వరూపాన్ని విద్యార్థుల దృష్టికి తెచ్చి వారి మనోభావాలను మార్చి సమాజానికి వీలైనంత సహాయించడానికి ప్రయత్నించడమే నన్ను విద్యావేత్తగా నేను చేయాల్సింది. రాజకీయవేత్తగా కూడా అదే చేశాను. ఇంకా కొన్ని చెప్పి నేను ఆపేస్తాను. అంటే ఈ నైతిక జీవితంలో ఒకసారి మండల్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పడింది కదా, ఆ మండల్ కమిషన్కి మండల్ బదులు ఈయన్ని పెడదామనుకున్నారు. అప్పుడు అది హెచ్ఎన్ కమిషన్ అయ్యేదేమో. మండల్ కమిషన్ రావటం, ఆయన రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్. అప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఈయన అడిగారు, హెచ్ఎన్ గారు మీరే కులము అని అడిగారు. ఏ కులం అడిగితే ఏమని చెప్తాడండి ఈయన పాపం, ఏ కులం అని ఏమని చెప్తాడు. ఆయన ఒక మాట అంటాడు, బుద్ధుడి తర్వాత బసవన్న కుల వ్యవస్థను నాశనం చేయటానికి ప్రయత్నించాడు. ఆయనకు బుద్ధుడు అంటే ఇష్టం. బుద్ధుడు, వివేకానందుడు, గాంధీ, బసవన్న కూడా ఇష్టం. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ కుల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఆయన కులం ఆయన మర్చిపోయినట్లే మనం కూడా మర్చిపోవాలి. ఇక్కడ ఒక మాట అంటాడు, బుద్ధుడు అంటే ఇష్టం ఈయన. బుద్ధుడి తర్వాత బసవన్న కుల వ్యవస్థను నాశనం చేయటానికి ప్రయత్నించారు. అయితే విచారకరమైన విషయం ఏమంటే వారు చనిపోయాక వీరశైవ కులం నిర్మాణమైంది. వేమనకి కులం వెతుకుతూ ఉంటాం మనం, రెడ్డా లేకపోతే కాప, లేకపోతే ఎవరైతే విగ్రహాలు వద్దంటాం వాళ్ళకి విగ్రహాలు పెడతాం. గమ్మత్తు కదా. అంటే మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదంటాడు పతంజలి పిలక తిరుగుడు పువ్వు కథలో. మనం ఏమి నమ్ముతామో వాటికి మనకే విశ్వాసం లేదు. మన ఆచరణ పట్ల మనకి గురి లేదు. ఇది మిగిలిన కులాల వల్లనే అర్ధరహితమై సంప్రదాయాలతో కర్ణాటకలో పెద్ద కులంగా అయింది. ఇక్కడ ఒక మాట అంటాడు, మతము కులం వీటి గురించి చెప్తూ, మతాలకు దేవుడు కేంద్ర బిందువు. మతాలకు సాధారణంగా విశ్వాసమే ప్రధానం, ప్రశ్నించే స్వభావం తక్కువ. చిన్న వాక్యాలు చూడండి. అయితే విజ్ఞానానికి ప్రశ్నించేదే ప్రధాన గుణం. మతం నిలిచి ఉన్న మడుగు, విజ్ఞానం ప్రవహిస్తున్న నది. మీకు బాగా నచ్చుతుంది ఈ మాట. సామాన్యంగా ఒక మతానికి మరో మతానికి విరుద్ధంగా ఉంటుంది. మా మతం మీ మతానికన్నా ఉత్తమమైనది, మా దేవుడు మీ దేవుడి కన్నా గొప్పవాడు. ఇదంతా వస్తున్నటువంటి వాదం. కుల వ్యవస్థ, మతం గురించి మాట్లాడి కులంలోకి వెళ్తున్నాడు. కుల వ్యవస్థ హిందూ ధర్మంలో ఒక అవిభాజ్యమైన అంగం. కేవలం పుట్టుక ఆధారంగా ఒకరి గుణగణాలను జీవితాంతం నిర్ధారించడం అన్యాయం. కుల వ్యవస్థ చాలా క్రూరమైనది, అమానవీయమైనది, చెడ్డది. కుల వ్యవస్థ వల్ల అనేక ఆపదలు ఉన్నాయి. సామాజిక అన్యాయంతో కూడిన కుల వ్యవస్థ వల్ల చాలామంది నిమ్న వర్గాల వాళ్ళు ముస్లిం మరియు క్రైస్తవులుగా మతాంతరం చెందారు. ఇది కన్వర్షన్ కారణాలు చెప్తున్నాడు. ఈరోజు ధైర్యంగా మీరందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ
నన్ను రిసీవ్ చేసుకుంటారని మతాంతరీకరణ గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే నన్ను ఘర వాపసి తీసుకెళ్తారేమో, నాకు తెలియదు. నాకు ఘర ఏంటో తెలియదు. ఇదేదో టాపిక్ అంటే ఘర వాపసి అనేటువంటి ఒక స్లోగన్ ఉంది కదా, సవరల్ని ఘర వాపసికి తీసుకెళ్తున్నారని ఒక ప్రొఫెసర్, ఆయన ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ ఎక్కడ యూనివర్సిటీలో రిటైర్ అయ్యి, ఘర వాపసి అంటే ఏంటండి అన్నాను. అంటే మళ్ళీ వాళ్ళ మతంలోకి తీసుకెళ్ళి, ఏ మతం అండి అని అడిగాను. ఆంథ్రోపాలజిస్ట్ గ్రహించాడు, వెంటనే గ్రహించాడు. మీరేమనుకుంటున్నారు? ఆదివాసీ మతం ఏంటండి అని అడిగారు. అంటే ఈ మతాంతరీకరణకు సంబంధించి ఎక్కడ ఎవరు వెళ్ళిన వాళ్ళని ఎక్కడ తీసుకొస్తారు, నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? మతాంతరీకరణ సరిపోయింది, నాకు కులాంతరీకరణ ఉంటుందా? నేను హిందూ మతంలోకి రావాలనుకుంటున్నాను, వచ్చి ఇక్కడ బ్రాహ్మణ్ని అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే రెడ్డి గారు అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే కమ్మాయిని అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను ఇంకోటి ఏదో అవ్వాలనుకుంటున్నాను, ఏది చలామణి ఉంటే అది అవ్వాలనుకుంటున్నాను. కుదురుతుందా? కుదరదు కదా. మతాంతరీకరణను వ్యతిరేకించే వాళ్ళు కులాంతరీకరణను వ్యతిరేకిస్తారా? పోనీ నన్ను హిందూ మతంలోకే తీసుకొచ్చారు, నాకు ఇక్కడ గౌరవమైనటువంటి కులాన్ని ఇవ్వగలరా? ఏమో చూద్దాం, చేస్తారేమో. కుల వ్యవస్థను మనం అంతమందించకపోతే కులాలే మన దేశాన్ని నాశనం చేస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ నాశనం మొదలైంది. ఆయన ఎప్పుడు చెప్పాడో నాకు తెలియదు. కులం లేకపోతే ఇక్కడ అంబేద్కర్ అప్రస్తుతమయ్యేవారు, రిజర్వేషన్లు ఉండేవి కావు. వెనుకబడిన వర్గాల ఆవనూరు వెంకటస్వామి, చిన్నప్పటి వీళ్ళందరి గురించి చెప్తాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, ముస్లింలకు క్రైస్తవులకు ఉన్న అవకాశం, ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తానని. షెడ్యూల్ కులానికి చెందిన విద్యావంతుడైన నాగరికునికి ఇప్పటికీ ఊళ్ళలో ఇల్లు దొరకదు. ఇప్పటికంటే 1995 కాదు, 30 సంవత్సరాల తర్వాత ఈ రోజున హైదరాబాద్లో కూడా కావచ్చు. క్రైస్తవులకు ముస్లింలకు ఉన్న అవకాశం హిందూ మతస్థుడైన షెడ్యూల్ కులపు వ్యక్తికి లేదు. సున్నితమైన మనసున్న షెడ్యూల్ కులాల వారికి దీనివల్ల మానని గాయం అవుతుంది. హిందూ మతాన్ని శపిస్తారు. ఇలాంటి అన్యాయంతో విసిగెత్తి మిగిలిన మతాలను స్వీకరించారు వారు. అంబేద్కర్ అలాగే బౌద్ధ మత అవలంబి అయ్యారు. కుల వ్యవస్థ కింది వర్గాల వారిని సామాజికంగా, సాంస్కృతికంగా మరియు విద్యాపరంగా, ఈ మరియు తీసేస్తే బాగుంటుందండి, శతాబ్దాలుగా అణిచివేస్తూ విపరీతంగా అర్థం చేసుకోలేనంతగా దోపిడీ చేసింది. ఇక్కడ ఒక మాట అన్నారు, కింది వర్గాల వారు ఇప్పుడిప్పుడే మేల్కొని ఈ అణచివేత యొక్క ఆఘాతం నుండి తేరుకుని పైకి లేచే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారు తమ కాళ్లపై నిలబడటానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేము. అంటే గతం నుంచి వర్తమానంలోకి, ఆయన వర్తమానంలో ఉండి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన భవిష్యత్తులో మనం ఉన్నాము. ఈ భవిష్యత్తులో పరిస్థితి ఏంటి? ముందు భవిష్యత్తు ఏంటి? ఆత్మకథ చదువుకునేది గతం వైపు చూడటం అనేది భవిష్యత్తులోకి ప్రయాణించడానికి, వర్తమానంలో నిలబడి ఆ భవిష్యత్తులోకి ప్రయాణించడానికి మనుషులుగా రూపుదిద్దుకోవటానికి కావలసినటువంటి ఒక సందేశమో లేకపోతే ఒక ఉద్వేగం, అది ఉద్వేగభరితమై ఉంటుంది. ఆ ఉద్వేగాన్ని మనకి అందించడానికి హెచ్ఎన్ ఈ పుస్తకాన్ని రాశారు. అంతే తప్పితే నేను చాలా ఏదో చేశానని కాదు. ఆయన ఏదో చేశారని భుజం మీద చేయేసి నువ్వు రాయి అని చెప్పేసి ఆయన్ని ప్రోత్సహించినట్టు కాదు. ఆయనకు కూడా ఎక్కడో ఇది ముందుకు కొనసాగాలనేటువంటి ఆలోచన అనువాదకుడికి కూడా ఉంది కాబట్టి ఈ పుస్తకాన్ని మనకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.